వీరశైవ సమాజం ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1061 మంది ఓటర్లకు గాను 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈ మేరకు మొత్తం పోలింగ్ శాతం 82% నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగిన అనంతరం ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఉత్సాహంగా ఓటు వేశారు. దీంతో మధ్యాహ్నానికి పోలింగ్ వేగం గణనీయంగా పెరిగింది. ఈ ఎన్నికలు భద్రేశ్వర దేవాలయం ప్రాంగణంలో నిర్వహించగా అక్కడ కోలాహల వాతావరణంలో నెలకొంది. ఓటింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బ్యాగ్స్ లను ఎన్నికల అధికారులు సీజ్ చేసి భద్రపరిచారు. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. పోలింగ్ సరళిని బట్టి గెలుపు కోసం అభ్యర్థులు సుమారు 300 ఓట్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సాయంత్రానికి అభ్యర్థుల భవిష్యత్తుపై స్పష్టత రానుంది. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది కృషి విశేషంగా నిలిచింది. వారు ఎంతో శ్రమించి ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం మీద వీరశైవ సమాజం ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు గమనించగలరు. రిటర్నింగ్ ఆఫీసర్ సీజేలో బ్యాలెట్ పంపిస్తున్నారు. ఎన్నికల అధికారి గారికి అప్పగించగలరు. కొద్దిగా సైడ్ అవతల సార్ పో సార్ తెలుసు సార్. ఎలక్షన్ సిబ్బంది ఉన్నారు. ఎలక్షన్ సిబ్బంది ఉన్నారు. సారిక రండి సార్ ఇద్దరు. సారిక రండి ఇద్దరు.
ఓకే సార్ థ్యాంక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.